చాలా బాధ్యతతో కూడిన పదవి. ముడా చైర్మన్గా మట్టా ప్రసాద్ గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం చెప్తున్న బాజీ గారికి, గౌరవ మంత్రివర్యులు, అపార అనుభవం కలిగి భారతదేశ వ్యాప్తంగా ఎంతో పార్టీ ఉనికి కోసం కానీ సమాజం కోసం కానీ పనిచేసిన మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, అలాగే మా అన్నగారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, అలాగే యువకుడు కాగిత వెంకటరావు అన్నయ్య గారి అబ్బాయి శాసనసభ్యులు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారికి, అలాగే నేటి ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రసాద్ గారికి, అలాగే జేసీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న జనసేన నాయకుడు మా అల్లుడు రామకృష్ణ గారికి, గజేంద్ర గారికి, గణేష్ గారికి, రామ్ గారికి, ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, నాకు ముందున్న ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించిన వారందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే పోర్టు కావాలని చెప్పి అనేక ఉద్యమాలు నడిచినాయి. ఇవాళ ముడా ద్వారా పోర్టు పరిసర గ్రామాలన్నీ కూడా డెవలప్ అవడానికి చాలా చక్కటి అవకాశం, ఇవాళ చాలా బాధ్యతతో కూడిన అవకాశం. ఎందుకంటే మీ దగ్గర నిబద్ధత ఉంది, చాలా సిన్సియర్గా ఆలోచించే మనస్తత్వాలు. ఇవాళ మీకు వచ్చిన పదవి చాలా బాధ్యతతో కూడింది. ఈ పదవికి పూర్తిగా న్యాయం చేస్తూ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడంలో మీదైన పాత్ర ఖచ్చితంగా ప్రసాద్ గారు తీసుకోవటంలో సందేహం లేదు. ఇవాళ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోగలరు. అధికారులందరూ కూడా చక్కటి సమన్వయంతో, అలాగే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు, ప్రజలు సహకరిస్తారు. నారాయణ అన్న కూడా ఒక 5 నిమిషాల్లో వస్తున్నాడు, ఎందుకంటే ఆయన వేరే కారణం వెళ్ళటం బయలుదేరి జస్ట్ దగ్గరలో ఉన్నారు. ఇవాళ చాలా కన్నుల పండుగగా అందరూ కూడా మరి ముడా చైర్మన్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలామంది వచ్చారు. ఇవాళ కష్టపడి పనిచేసే మనుషులకి పదవులు వాటి అంతటవే ఎదుక్కుంటూ వచ్చే పరిస్థితి. ఎందుకంటే అనేక జాతీయ భావాలు కలిగి సమాజంలో అంతరాలు పోగొట్టాలని మరి భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, అలాగే రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ అకుంఠిత దీక్ష చేస్తున్నారు. ఇవాళ ఎన్నో ఆలోచించి మీకు ఈ పదవిని వారు ఇవ్వటం జరిగింది. ఈ పదవి అనటం కన్నా చాలా బాధ్యతతో కూడి బరువుతో కూడింది. మరి పెద్దలందరూ కూడా మరి సత్యకుమార్ గారు కానీ, అలాగే సీనాన్నయ్య కానీ, ఈ ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తాం. మీ యొక్క పదవికి వన్ని తెచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలా, అనేక సంవత్సరాల కోరిక, అనేక ఉద్యమాల ఫలితం ఇవాళ ఈ పోర్టు. మరి దానికి తగ్గట్టుగానే నిరుద్యోగ సమస్య తీర్చడానికి కానీ, ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించడం కానీ మీ ముడా పాత్ర అపారం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రసాద్ గారు ఈ బాధ్యతలన్నీ నెరవేరుస్తారని, ఆయన అల్లుడే అయినా మరి వేదిక మీద మరి ప్రతిదానికి అలా అంటాం కన్నా ఆయన్ని చైర్మన్గానే సంబోధిస్తున్నాను. వారికి మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారత్